కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ అమలు పట్ల జిల్లా కేంద్రంలోని వేములవాడ కమాన్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల ఫ్లెక్సీకి కాంగ్రెస్ నేత ఫార్మర్ ఫస్ట్ ఫౌండేషన్ చైర్మన్ చక్రధర్ గౌడ్ పాలాభిషేకం చేసి స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా చక్రధర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో నేడు పండగ వాతావరణం నెలకొందని, ప్రతిపక్షాలకు కింద నిర్ణయం చెంపపెట్టని, కాంగ్రెస్ చరిత్రలో ఈరోజు సువర్ణాక్షరాలతో లెక్కించదగ్గ రోజని కొనియాడారు. ప్రతిపక్షాలు ఇకనైనా విమర్శలు మానుకోవాలని, హరీష్ రావు రాజీనామా ఎప్పుడు చేస్తున్నామని ప్రశ్నించారు. ఈరోజు యావత్ తెలంగాణ మొత్తం పండుగ వాతావరణం నెలకొన్నది. ఏడజూడు రేవంత్ రెడ్డి అనే ఒక పేరు మారిమోగుతుంది. రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఒక మాట చెప్పిండు రైతు రుణమాఫీ అని, ఆ మాట కట్టుబడి ఉన్నాడు. ఇలా ప్రతిపక్షాలకు చెంపదెబ్బ కొట్టినట్టు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట అది మామూలు విషయం కాదు. ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డితో సాధ్యమైంది, తర్వాత రేవంత్ రెడ్డి గారు అది చేసి చూపించారు. మళ్ళీ కాంగ్రెస్ పాలనలో సువర్ణ అక్షరాలతో రాసే రోజు ఈరోజు. రైతులందరూ రేవంత్ రెడ్డి చల్లగా ఉండాలని, రేవంత్ రెడ్డి బాగుండాలని దీవిస్తున్న రోజు ఇది. మేము గర్వంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమని చెప్పుకొని వాళ్ళ గల్లెగరేసుకొని తిరిగే పరిస్థితి ఉన్నది. ఇక్కడైనా ప్రతిపక్షాలు విమర్శించడం మానేసి ప్రజల కోసం కొట్లాడాలని కోరుతున్నాం. సిద్దిపేట కాంగ్రెస్ తరఫున మేము హరీష్ రావుకు ఒకటే డిమాండ్ చేస్తున్నాం. అన్న మాట ప్రకారం రేవంత్ రెడ్డి గారు ఈరోజు రైతు రుణం మాఫీకి శ్రీకారం చుట్టారు. మరి నువ్వు రాజీనామా ఎప్పుడు చేస్తామని అడుగుతున్నా. నీకు విశ్వసనీయత ఉంటే, నీకు ఒక రాజకీయాలపైన ఏదైనా విలువలు ఉంటే ఖచ్చితంగా స్పీకర్ ఫార్మాట్లో మీ రాజీనామాను సమర్పించి ముక్కు నాలుగు రాసి తప్పైందని రేవంత్ రెడ్డి గారికి చెప్పాలి. మేమందరం ఇలా చాలా సంతోషంగా ఉన్నాం. పటాకీలు కాల్చుకున్నాం, స్వీట్లు పంచుకున్నాం. అయినా మాకు ఇంకా ఏం చేయాలో అర్థమవుతలేదు, అంత ఆనందంగా ఉన్నాం. ఖచ్చితంగా నేను ఒక ఫౌండేషన్లో స్థాపించి రైతు ఆత్మహత్యలపైన కొట్లాడి తలా ₹1,00,000 ఇచ్చిన వ్యక్తిని. ఆ గవర్నమెంట్ నన్ను జైలు వేస్తే రేవంత్ అన్న గవర్నమెంట్ నన్ను బయట సమాజంలో ఒక విలువనిచ్చి ఇలా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకొని రైతులకు సేవ చేసే మరో సువర్ణ అవకాశం ఇచ్చారు. వారికి నేను జీవితాంతం రుణపడి ఉంటానని మాటిస్తున్నాను. విశ్వసనీయతకు వదిలేస్తున్నాం, అది ఆయనకు ఉండాలి. ఒకప్పుడు రాజీనామా చేస్తే మేము గెలుస్తామనే హోప్ ఉండే, ఇలా రాజీనామా చేస్తే ఇంటికే పరిమితం అనే భయంలో ఉన్నారు. సో ఖచ్చితంగా చేయడు. ఆయన మాట మీద నిలబడే వ్యక్తే కాదని నా అభిప్రాయం. నామినేటెడ్ అలా ఉంటా ఏది ఇస్తే అది. వాచ్మెన్ పని ఇచ్చినా కాంగ్రెస్ పార్టీలో ఆనెస్ట్గా పనిచేస్తాం. కాదనకుండా దండం పెట్టి తీసుకొని ప్రజలకు అండదండగా నిలబడతా. నిన్న మొన్న ఇప్పుడు ఎప్పుడు వచ్చినామని కాదన్నా, ఎట్లా చేసినాం పని అనేది అన్నా. రెండు విషయాలు ఉంటాయి రాజకీయాల్లో. సీనియారిటీ ఉండొచ్చు, తప్పు కాదు. సమర్థత ఉన్న నాయకత్వం కూడా ఉండొచ్చు. రెండు ఇంపార్టెంట్. అవి రెండు బ్యాలెన్స్ చేసుకొని పోతే బాగుంటుంది. కార్యకర్తలు లేకపోతే ఓట్లు ఎట్లా పడ్డాయి మొన్న? తప్పు మాట. ఈసారి రాజీనామా చేయమని ఇంట్లో కూర్చోబెడతా, నేనే నిలబడి ఓడిస్తా. మళ్ళా అది హరీష్ రావుని దమ్ముంటవే అడగాల మీరే, నన్ను అనద్దు. అది సార్ ఏమైనా చేస్తావా అని పోయి నువ్వు అడుగు, నీ ఛానల్ టీఆర్పీ పెరుగుతుంది. ఎవరు ఆల్రెడీ ప్రతి ఇంటింటి ఉన్నాయి. సిద్దిపేట ఒక రోజు ఒక ఏడాది తర్వాత ప్రతి ఇంట్లో రేవంత్ రెడ్డి ఫోటో ఉండేలాగా పనిచేస్తాం మేము.